ప్రదోష వేళలో ఒక్క శివాలయంలోకి వెళ్ళినట్లయితే అందరు దేవతల యొక్క దర్శనము శివాలయంలోనే అవుతుంది. ప్రదోష వేళలో శివాలయం వినా దర్శించడానికి అర్హత కలిగినటువంటి ఆలయం ఒక్క నరసింహస్వామి ఆలయం. విష్ణు స్వరూపంలో నరసింహస్వామి ఆలయాన్ని కూడా ప్రదోష వేళలో దర్శనం చెయ్యొచ్చు. ప్రదోష వేళ కేవలము శివస్వరూపం. ఆ సమయంలో సంధ్యావందనం చేసిన, ఆ సమయంలో భగవన్నామం చెప్పిన, ఆ సమయంలో భగవత్ సంబంధమైనటువంటి కీర్తన చేసిన పరమశివుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహములకు పాత్రులమవుతాం. అందుకే పూర్వకాలంలో ఈ ప్రదోష వేళ అయ్యేటప్పటికీ ప్రతి ఇంట్లోనూ కూడా సాంబశివ గేయామృతము అని చెప్పి సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ అంటూ ఆతో మొదలుపెట్టి చిట్ట చివర అలుకాధీశ్వర అంటూ అలు అలు వరకు భగవంతుడి మీద కీర్తనలు చేస్తూ ఒకళ్ళేమో మకుటం, ఒకళ్ళేమో పాదం చెప్తారు. మిగిలిన వాళ్ళందరూ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ అంటారు. సా అంబ శివ అంటే పార్వతీదేవితో కలిసి ఉన్నటువంటి పరమశివుని మేము స్మరిస్తున్నాం. శివస్మరణము అంత గొప్పది, శివభక్తి అంత గొప్పది. అందుకని ప్రదోష వేళ తనంత తానుగా శివ పూజకి సంబంధించినటువంటి కాలమై ఉంటుంది. అందుకే అసలు సూర్యోదయం అవుతున్నప్పుడు నిద్రపోకూడదు. సూర్యోదయం అవుతున్నప్పుడు నిద్రపోయిన వాళ్ళని కూడా క్షమిస్తారేమో కానీ ప్రదోష వేళలో నిద్రపోయినటువంటి వాళ్ళకి మాత్రం క్షమాభిక్ష ఉండదు. ఒక్క పరమవృద్ధులైనటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీ, ప్రసవమైనటువంటిది, రోగగ్రస్తమైనటువంటి శరీరం ఉన్నవారు, అలాంటి వారు తప్ప అన్యులు ఎవ్వరూ కూడా ప్రదోష వేళలో నిద్రపోకూడదు. ఎందుకు నిద్రపోకూడదు అంటే ఒక్కటే కారణం. ప్రదోష వేళలో పరమేశ్వరుడు పార్వతీ సహితుడై భూమండలం మీద పర్యటించడమే దానికి కారణం. అలాగే దోషము ప్రదోషము అని వాడినట్టే శివరాత్రి మహాశివరాత్రి అని రెండు మాటలు. నిజానికి మనం మాస శివరాత్రి అని పిలుస్తున్నాం. మాస శివరాత్రి అనక్కర్లేదు, శివరాత్రి. శివరాత్రి అని దేన్ని పిలుస్తారంటే ప్రతి నెలలోనూ కూడా కృష్ణపక్షంలో అంటే అమావాస్యకి ముందు రాత్రి చతుర్దశి తిథి పరివ్యాప్తమై ఉంటే, అంటే రాత్రి 12 గంటల వేళకి చతుర్దశి తిథి ఉండాలి. అలా కానీ ఉన్నట్టయితే దాన్ని శివరాత్రి అని పిలుస్తారు. ఒక్క మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘ బహుళ చతుర్దశి ఉన్నటువంటి రాత్రి మహాశివరాత్రి అని పిలుస్తారు. ఈ మాస శివరాత్రి అంటూ ఉంటారు, అదే శివరాత్రి. ప్రతి నెలలోనూ చతుర్దశి రాత్రి ఉన్నటువంటి తిథి నాడు వస్తుంది. అది శివరాత్రి. మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి. ఏమిటి శివరాత్రి అన్న మాటకి ఏమిటి అసలు అర్థం అంటే, శివరాత్రి అన్న మాటకి 2 అర్థాలు. శివునకు సంబంధించినటువంటి శివపరమైనటువంటి రాత్రి అని ఒక అర్థం. విశేషణ పూర్వపద కర్మధారయా సమాసం. శివుని యొక్క రాత్రి షష్ఠీ తత్పురుష సమాసం. శివుని యొక్క రాత్రి శివపరమైన రాత్రి అని. ఈ చతుర్దశి తిథి బహుళపక్షంలో రాత్రి వేళ పరివ్యాప్తమై ఉంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. అది పరమమంగళప్రదమై భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వర్షించేటటువంటి కాలమై ఉంటుంది. ఎందుచేత అంటారేమో, అసలు శివుడు కానిది, శివుడు లేనిది, శివుడు తాత్పర్యముగా మిగలనిది లోకంలో ఏమీ ఉండదు. సమస్తము శివుని చేతనే పరివ్యాప్తమై ఉంటుంది. అన్నీ ఆయనే అయి ఉంటాడు. అన్నీ ఆయనే అయి ఉన్నటువంటి శివుడు ఏదైనా ఇవ్వగలడు. ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఏదైనా ఇవ్వడానికి నేను ఇది చేస్తేనే ఇస్తాననేటటువంటి నియమము పెట్టేవాడు కాడు. అందుకే శివ సంబంధంలో 3 మాటలు వాడతారు. ఒకటి ఆయన శివుడు, 2 సజ్జోజాత ముఖము ఉన్నవాడు, 3 అసుతోషుడు. ఈ 3 మాటలు అర్థమైతే అసలు మహాశివరాత్రి అనేటటువంటి తిథికి ఉన్నటువంటి విశేషం ఏమిటో అర్థమవుతుంది. ఆయన శివుడు. శివుడు అంటే మంగళప్రదుడు, శుభప్రదుడు, కళ్యాణకారకుడు, శోభనకారకుడు, మంగళకారకుడు అని గుర్తు. ఆయన ఎప్పుడూ భక్తులు
భక్తులైనటువంటి వారికి మంచి చెయ్యడం వినా, ఉపకారం చెయ్యడం వినా అపకారం చెయ్యడం అనేటటువంటిది తెలియని స్వరూపం ఏముంటుందో అటువంటి భగవత్ స్వరూపానికి శివ అని పిలుస్తారు. అందుకే అసలు శివుడు ఎన్నడూ ఇబ్బంది పెట్టడం అనేటటువంటి మాట లోకంలో ఉండదు. అందుకే మంత్రపుష్పం చెప్పినప్పుడు చెప్తూ ఉంటారు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అంటారు. సదాశివోం, సదా బ్రహ్మ సదా విష్ణు ఆ మాటలు లేవు వేదంలో. సదాశివ అదొక్కటే ఉంది. సదాశివుడు అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఆయన పేరు సదాశివరావు గారండి అంటుంటారు. సదాశివ అంటే సదా అంటే ఎల్లప్పుడూ ఆయన శివుడు. శివుడు అంటే మంగళప్రదుడు. ఎల్లప్పుడూ అంటే ఆయన అసలు కోపం పెట్టుకోవడం అనేటటువంటి మాట కానీ, బాధ పెట్టడం అన్న మాట కానీ తెలియని వాడెవరైనా ఉంటే లోకంలో అది శివుడు ఒక్కడే. ఆయనకి అసలు బాధ పెట్టడం అనేటటువంటి మాట ఆయన యొక్క చరిత్రలో, ఆయన యొక్క జీవితంలో, ఆయన యొక్క అనుగ్రహ ప్రధాన విశేషమునందు ఎక్కడా కనపడదు. ఎంత దోషభూయిష్టమైనటువంటి జీవితమున్నవాడైనా సరే ఒక్కసారి వెళ్ళి శివ అని పిలిచినంత మాత్రం చేత ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించగలిగినటువంటి ఉదారమైన హృదయం ఉన్నవాడు లోకమునకు తండ్రి కనుక జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాడు కాళిదాస మహాకవి. పార్వతీ పరమేశ్వరులు ఈ లోకమునకు తల్లిదండ్రులు. తండ్రి అయిన కారణం చేత ఆయన యొక్క హృదయము ఎల్లవేళలా కూడా కారుణ్యముతో నిండిపోయి ఉంటుంది, దయతో. ఆ దయతో ఉన్న కారణం చేత ఆయన నువ్వు ఈ తప్పు చేశావని చూడడం, వచ్చి క్షమించమని అడిగి భక్తితో నిలబడినంత మాత్రం చేత అనుగ్రహించగలిగినటువంటి పితృహృదయము కలిగినటువంటి వాడు. అలా అనుగ్రహించగలిగినటువంటి స్వరూపమై ఆయన శివుడై ఉంటాడు. శివ అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే మంగళప్రదత్వము చేత శివం సుందరం సత్యం, సత్యం శివం సుందరం అని మనం మాట మాట్లాడుతుంటాం ఇప్పుడు. సత్యం అంటే సత్ తీయం సత్యం అంటే ఒకనాడు ఉండి ఒకనాడు లేకుండా పోయేవాడు కాడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఈ లోకాల మొత్తం మీద అసలు ఐదవతనం తరగడం అనేటటువంటి మాట లేనిది, అసలు కామానికి లొంగనటువంటి భర్తని పొంది ఉన్నది ఒక్క పార్వతీదేవి మాత్రమే. లోకంలో ఏ స్త్రీకైనా ఎప్పుడైనా ఐదోతనానికి ఇబ్బంది రావచ్చు, లేదా ఆమె వెళ్ళిపోయిన తరువాత అయినా భర్త వెళ్ళిపోతాడు కొంతకాలానికి. కానీ ఆమె భర్త వెళ్ళిపోవడం అనేటటువంటి మాట లోకంలో ఎన్నటికీ ఉండనిది. నిత్య సుమంగళి మహాతల్లి సర్వమంగళాదేవతా స్వరూపమైనది ఎవరంటే పార్వతీదేవి ఒక్కతే. ఆమె యొక్క పసుపు కుంకాలు అక్షయం. అందుకే ఎప్పుడైనా పసుపు కుంకాలు ప్రదానం చేస్తే ఆవిడ పేరు మీదే ప్రదానం చేస్తారు. కైలాస గౌరి నోము అంటారు. ఆవిడ పేరు మీద కానీ ఆ పసుపు కుంకాలు ఇస్తే ఆవిడ పరమపరవశాన్ని పొంది ఏ స్త్రీ యొక్క పసుపు కుంకాలకి లోటు రాకుండా ఆమె కాపాడుతుంది. ఆమె ప్రతి సువాసిని యొక్క మంగళసూత్రములో ప్రవేశించి సర్వమంగళాదేవతయై సౌభాగ్యదేవతయై సువాసినీత్వమును కల్పించగలిగినదై అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించిన తల్లికి భర్తకి ఏ పోలికో ఆవిడదే పోలిక. ఆయనని పూజ చేయడం ఎంత తేలికో, ఆయన అనుగ్రహాన్ని పొందడం ఎంత తేలికో, ఆవిడ అనుగ్రహాన్ని పొందడం కూడా అంతే తేలిక. ఒక సువాసిని, ఒక పెళ్ళైనటువంటి స్త్రీ అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఏం చెయ్యాలి అని అడిగారనుకోండి, ఆమె ప్రత్యేకంగా ఇది చేస్తేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని ఏం లేదు. అసలు లోకంలో మంచం మీద కూర్చుని ఏదీ చెయ్యకూడదు. 2 నిద్ర లేచి స్నానం చెయ్యకుండా ఏదీ చెయ్యకూడదు. 3 భార్యాభర్తల యొక్క సమాగమము జరిగిన తరువాత పగటివేళ అంటే తెల్లవారగానే స్నానం చేస్తే తప్ప ఏదీ చేయకూడదు. అటువంటిది ఆడది పెళ్ళైనటువంటి స్త్రీ రాత్రి మంచం మీద నిద్రపోయి తెల్లవారి నిద్ర లేవగానే
ఒకవేళ ముందు రోజు భర్త సుఖమును అనుభవించి ఉన్నప్పటికీ కూడా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి కళ్ళకద్దుకుని అమ్మవారిని స్మరించి నమస్కరించినంత మాత్రం చేత ఆమె అనుగ్రహించేస్తుంది. అందుకే లోకంలో నిద్ర లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకోకుండా నిద్ర లేచేటటువంటి అలవాటు ఉన్నటువంటి సువాసిని మనకి కనపడదు. ఎప్పటికీ మంగళసూత్రం అలా మెడలోనే ఉండాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందడానికి ఆ మంగళసూత్రం కళ్ళకద్దుకుంటే చాలు, ఆవిడ అనుగ్రహిస్తుంది. అంతటి కారుణ్యమూర్తి ఆ యమ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడు పారడియమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ. కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలంటారు పోతన గారు. ఆవిడ ముగురమ్మల మూలపుటమ్మ, ముగురమ్మలకి మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఎప్పటి తల్లు ఆ తల్లి ఆ తండ్రి వాళ్ళిద్దరూ ఇప్పుడు పుట్టిన వాళ్ళు అని చెప్పడం కుదరదు. వాళ్ళిద్దరికీ పుట్టిన తేదీ లేదు. ఈ సమస్త బ్రహ్మాండములు ఎప్పుడున్నాయో అంతకన్నా ముందే వాళ్ళు ఉన్నారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పూర్వజ అని ఒక పేరు. జా అంటే పుట్టినది, పూర్వజ అంటే దీనికన్నా ముందు పుట్టినది. నేను ఈ పూలదండ చూపించి ఆవిడ ఎప్పుడుంది అంటే పూర్వజ, ఈ పూలు పుట్టకముందు ఉంది. ఈ పూలు పుట్టిన చెట్టు దాన్ని పుట్టకముందు ఉంది. ఆ చెట్టు పుట్టిన భూమి ఆ భూమి పుట్టకముందు ఉంది. అసలు మీరేది చెప్పండి, దానికన్నా ముందావిడుంది. పూర్వజ అని వదిలేశాడు వ్యాసుడు. అందుకే నువ్వు ఏది చెప్పు దానికన్నా ముందావిడుంది. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంటుంది. మరి అంత ముందు పుట్టిన తల్లి జుట్టు తెల్లపడదా? ఎప్పుడైనా అమ్మవారిని ధ్యానం చేస్తే తెల్లటి జుట్టు ఉన్నటువంటి తల్లిని ధ్యానం చెయ్యొచ్చా అంటే ఎప్పుడు చెయ్యకూడదు, అలా పరమదోషం. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అన్నారు శంకర భగవత్పాదులు. నమశివాభ్యాం వాళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళు అంటే నవయౌవనాభ్యాం, వాళ్ళు ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. యవ్వనంలో ఉంటారు అన్న మాటకు అర్థం ఏమిటి? యవ్వనంలోకి ప్రవేశించిన వ్యక్తి యొక్క జుట్టు నల్లగా ఉంటుంది, బాగా శక్తితో ఉంటాడు. ఆయనకి ఏమీ శక్తి క్షీణించడం, కళ్ళజోడు పెట్టుకోవలసిన అవసరం, జుట్టు తెల్లబడిపోవడం అలాంటివి ఏమి ఉండవు. బాగా బలంగా ఉన్నటువంటి కాలాన్ని యవ్వనం అంటారు. కానీ అందరూ యవ్వనంలోకి ప్రవేశిస్తారు. అందరికీ యవ్వనంలో ఉండాలని కోరుకుంటుంది కూడా. ఎందుకు అంటే ఒంట్లో బలం ఉంటుంది, తన పనులు తాను చేసుకోవచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు. వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, తానే వేరొకరి మీద ఆధారపడాలి, తానెవరికి ఏం చేసి పెట్టగలడు. అందుకని ఎవరైనా యవ్వనంలో ఉండాలని కోరుకుంటారు. కానీ మనం ఉండగలమా? మనం కోరుకుంటే యవ్వనంలో ఉండలేము. కాలము యొక్క ప్రవాహమునందు మనందరి శరీరములు జర్జరీభూతములవుతాయి. అంటే శరీరమంతా ముడతలు పడిపోయి జుట్టు తెల్లబడిపోతుంది. జుట్టు తెల్లబడిపోయింది అంటే అప్పుడు దాన్ని ఇంకా శరీరము అని పిలవకూడదు, దేహము అని పిలుస్తారు. ఆయన దేహం అండి అనాలి, అంతేకాని ఆయన శరీరం అండి అనకూడదు. శరీరము అని ఎప్పుడు పిలుస్తారంటే దానికి పెరిగే అలవాటు ఉంటే, బలాన్ని పుంజుకునే అలవాటు ఉంటే శరీరం అంటారు. ఇక అది బలాన్ని పుంజుకోవడం మానేసి రోజు రోజుకి కొత్త కొత్త బలహీనతల్ని పొందుతూ అనేకమైన రోగములు పొందుతూ శరీరం మీద ఉన్నటువంటి చర్మం ముడతలు పడిపోతూ ఒక్కొక్క అవయవానికి ఉన్నటువంటి పటుత్వం తగ్గిపోతూ ఉంటే అటువంటి శరీరాన్ని దేహము అని పిలుస్తారు. దేహము అంటే దహ్యమానము అని. అది ఇక కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడానికి అది ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అంటే ఎంతకాలం ఉన్నదో అంతకాలము ఇక ఉండదు. ఒక 50 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు ఇక అది దేహము. ఎందుకనంటే 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకొక 50 ఏళ్ళు ఉంటాడని నమ్మకం ఏమి ఉండదు. ఉన్నా చాలా గొప్ప విషయం అది. కానీ ఇక ఆ పడమట సంధ్య అంటే ఒరిగిపోతున్నాడు, ఇక దహ్యమానం అయిపోతుంది, ఆ శరీరం కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది. ఇలా ఎందుకు అయిపోతుంది అంటే మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషకాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు.
కాలము బహుబలవత్తరమైనటువంటి స్వరూపము. ఈ చెయ్యి గుండెల మీద వేసుకుని నేనింత వాణ్ణి, నేనంత